మేము హనీమూన్కి వెళ్ళినప్పుడు కూడా వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్పిందమ్మా. ఇక నేను ఎలా తట్టుకోనమ్మా, ఎలా తట్టుకోను? ధ్రువ 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 లే ధ్రువ ధ్రువ లే నాన్న, నా మాట విను. దాన్ని బాధ పెడతామనుకుంటూ దానికంటే ఎక్కువ నేనే బాధపడుతున్నానమ్మా. ధ్రువ ధ్రువ నాకేదో సుడిగుండంలోకి వెళ్ళిపోతున్నట్టుందమ్మా. ధ్రువ దాన్ని చూసినప్పుడల్లా నాకు ఊపిరాడట్లేదమ్మా. అది నా ముందు తిరుగుతుంటే వాడి దగ్గరికి వెళ్ళొచ్చిందనే ఆలోచన నన్ను పిచ్చి వాణ్ణి చేస్తోంది. అమ్మా, ఈ ఒక్కసారికి డబ్బు గురించి ఆలోచించకమ్మా, నాకు హెల్ప్ చేయమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. అమ్మా కాళ్ళు పట్టుకుంటానమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మా, నువ్వు చెప్తూనే ఉన్నావమ్మా, నాకే అర్థం కాలేదు. సారీ అమ్మా, సారీ. ధ్రువ లేరా, ధ్రువ లే, నా మాట విను, లే, ఎడుకు, లే. ఎడుకు నాన్న, ఎడుకు. ఎందుకోసమారా నేను పగలు రాత్రి ఇంత కష్టపడి కూడబెడుతున్నాను? నువ్విలా అయిపోవడానికా? సారీ అమ్మా. నీకు నేనున్నాను ధ్రువ, నీకేం కానివ్వను. నన్ను నమ్ము. నీకు విడాకులు కావాలంతే కదా? రేపే లాయర్ని పిలిపిస్తాను, సరేనా? థ్యాంక్స్ అమ్మా. ఆ వసుంధర చేతే నీకు విడాకులు ఇప్పిస్తాను. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దానికి దక్కకుండా చూస్తాను. ఇది అమ్మ మాట. నువ్వు ధ్రువాసాన్ని పెళ్లి చేసుకోవాలమ్మా, లేదంటే నా ఆత్మ శాంతించదు తల్లి. దేవుడు పెళ్లిళ్ళని స్వర్గంలోనే నిర్ణయిస్తాడు. నీకు ధ్రువాసార్కి పైన ముడిపడొచ్చింది. మీ నాన్నగారి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. డబ్బు కోసం ఇలా బజారు పనులు చేస్తూ అలవాటైపోయిందా? చీలిందా నింగే రెండై నేడు,
వీడిల్దా ఒకే ఒక తోడు. నాకున్నది అనుమానం కాదు, ఇప్పుడు చెప్తున్నా, నీకు వాడికి సంబంధం ఉంది. ప్రాణంలో జీవం జాడే లేదు, సమయంతో పయనమాగే చూడు. ఇది నా చేదు నిజమో, క్షణమో ముళ్ళగణమో. అయ్యో చీలిల్దా నింగే రెండై నేడు, వీడిల్దా ఒకే ఒక తోడు. ఎప్పటికీ జీవితాంతం నేను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. బజారు వేషాలు వేసి పత్తిత్తులాగా కబుర్లు చెప్పకు, చంపేస్తాను నిన్ను. నాకున్నది అనుమానం కాదు, ఇప్పుడు చెప్తున్నా, నీకు వాడికి సంబంధం ఉంది. రెప్పేయిలా కంటిని పొడిచెనో, తప్పై కలా కాటికి చేరే. సార్, మనం బ్రతికుండి నమ్మలేని నిజాలని కూడా గుండె వెలేసి చనిపోయే ముందు చివరి మాట అంటే నమ్ముతాము. ఎందుకంటే ప్రాణం వదిలేటప్పుడు ఇంకెవరిని నమ్మించాల్సిన అవసరం లేదని తెలిసినా చేరిన దీపమా, వేకువంటూ లేని జామున జీవితమా, శూన్యంతో నమ్మించడానికి వాళ్ళు చేసే ప్రయత్నం అని గుర్తిస్తాం. కాబట్టి వాసం బహుశా అందుకేనేమో చీలిల్దా మన కోర్టులో కూడా మరణ వాంగ్మూలానికి అంత విలువ ఉండేది. ఇక నాకెవరి కోసం బ్రతకాలని లేదు. ఒక తోడు. ప్రాణంలో సిగ్గుపడాల్సింది నేనే. నీ అంత క్యారెక్టర్ లేని ఆడదాన్ని నా జీవితంలో చూడలేదు. పయనమాగే చూడు. చనిపోతూ చెప్తున్నాను, ఇది నా నేనే తప్పు చేయలేదు. నిజమో, క్షణమో. ఇన్ని చేసి ఇంకా పతివ్రతలా మాట్లాడుతున్నావు. నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. అయ్యో దయచేసి నన్ను నమ్మండి, మీరంటే నాకు చాలా ఇష్టం. నేడు వీడిల్దా ఒకే ఒక తోడు. రెప్పేయిలా కంటిని పొడిచె అమ్మా, నాకు విడాకులు కావాలి. కలా కాటికి చేరేనో, చప్పుళ్ళ ఇప్పటిదాకా మీకు అది నిరూపించడానికే లేసేనో, చాలా ప్రయత్నించాను. నెత్తురు కాల్చి నా ప్రయత్న లోపమో లేకపోతే నా జాతకమో తెలియదు. చేరిన దీపమా, నేను మీ దగ్గరికి ఒక్క అడుగు వేసే లోపు జామున జీవితమా, మన మధ్య దూరం 100 అడుగులు పెరిగిపోతుంది. సహవాసం ఇక ఇంక మిమ్మల్ని నేను చేరుకోలేనని అర్థమైంది. రెండైనే అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను. ఒక తోడు. ప్రాణంలో జీవం జాడే లేదు, మీ మనశాంతికి అడ్డు లేకుండా పయనమాగే మీ ప్రేమని పొందలేని ఇది నా మీ వసుంధర చేదు నిజమో, క్షణమో ముళ్ళగణమో. అయ్యో చీలిల్దా నింగే రెండై నేడు,
ఒకే ఒక తోడు. కృష్ణయ్య, నువ్విచ్చిన జీవితం మధ్యలో తీసుకునే హక్కు నాకు లేదు. కానీ ఈ నిందలు భరించే ఓపిక కూడా లేదు. నేనెవరికైనా ఇచ్చిన మాట తప్పుతున్నాను అంటే అది నందితమ్మకే. తను ఎప్పుడు బాగుండాలి, లేచి తిరగాలి. నా తర్వాత తనకి నువ్వే ధైర్యం అవ్వాలి. ఎవరికి ఎవరు సొంతమే అవ్వరు. దయచేసి నన్ను క్షమించు. ఇంకెందుకు ఎవరు లేరని దుఃఖమే గుండెలో నిప్పులే చిమ్మితే ఓడులా. వసుంధరా, వసుంధరా, తలుపు తీ. వసుంధరా, వసుంధరా. సుజా, ఏమైంది? నందితమ్మకి బానే ఉంది కదా? నువ్వు రా వసుంధరా, చెప్తాను. నువ్వు రా రా. నందితమ్మ, నందితమ్మ బానే ఉన్నారు వసుంధరా. నువ్వేమీ కంగారు పడకు.
నేను భయపడింది మా పిన్ని కూతురు జానకి గురించి. ఈరోజు పొద్దున్నే సూసైడ్ చేసుకుందంట. ఇందాకే ఫోన్ వచ్చింది. చిన్నప్పటి నుండి ఇద్దరం చాలా కలిసిమెలిసి పెరిగాం. అది చాలా భయస్తురాలు. అంత ధైర్యం ఎలా చేసిందో అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగింది సుజా? ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాడు కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత ఎవరు తనని చూసినా అనుమానంతో తిట్టడం మొదలుపెట్టాడంట. అది భరించలేక సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇవి వినేవాళ్ళకి చిన్నవిలానే అనిపిస్తాయి, కానీ పడేవాళ్ళకి కాదు సుజా. ఇప్పుడు అది చావడం వల్ల పరిష్కారం ఏంటి చెప్పు? తన మీద నింద పోయిందా? మా పిన్నిని కూడా జైలుకు తీసుకువెళ్లారట. చనిపోతూ అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఉత్తరం రాసిపోయింది. ఇప్పుడు అందులో రాసిన పేర్లందరికీ ఒక టెన్షన్ కాదా? పోయేవాళ్ళు ఒక్కసారి పోతారు, ఉన్నవాళ్ళని చంపేదాకా వదలరు. ఒక్క నిమిషం. హలో, అసలు తన కథ ఏంటో, తను ఎంత వేదన అనుభవిస్తే ఆ నిర్ణయం తీసుకుందో అదెవరూ పట్టించుకోకుండా తననే ఎందుకు తిడుతున్నారమ్మా? వసుంధర, నీ మంచితనం ఆ పిల్ల వైపు ఏం జరిగిందో అని ఆలోచించేలా చేస్తుంది, కానీ వాళ్ళన్న దాంట్లో తప్పే లేదు. తనకి నిరూపించుకోవడానికి ఆధారాలేవీ దొరకుండకపోవచ్చు కదమ్మా. అసలు తను తప్పు చేయనప్పుడు ఎవరికి నిరూపించుకోవాలి? అన్ని దారులు మూసుకుపోయినప్పుడు కొన్ని కాలానికే వదిలేస్తే ఏదో ఒక దారి కనపడేది కదా. ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలని కాలానికి ఎలా వదిలేస్తామమ్మా? అదే మన చరిత్ర, అదే మన గొప్పతనం. సీతమ్మ తల్లి ఒక చాకలివాడు రాణిస్థానంలో ఉండకూడదన్నాడని రామయ్య తండ్రి ఏం చేశాడు? అడవులకి పంపించారు. మరప్పుడు సీతమ్మ తల్లికి ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. తల్లి భూదేవి తన దగ్గరికి రమ్మని అడిగింది. నిండు గర్భిణీ అయినా నిందతో రాలేనని, అది మాపుకుని వస్తాను అని ధైర్యంగా అడుగు వేసింది. తన ధర్మం తాను పాటిస్తూ వెళ్ళింది. ఏ చాకలివాడైతే సీతమ్మ గురించి తప్పుగా అన్నాడో అతనే వచ్చి సీతమ్మ తల్లి లేకపోతే చక్కగా పండే భూమి బీడుగా మారిపోయింది, సుభిక్షంగా కళకళలాడుతూ ఉండే ఈ రాజ్యం ఆకలి దప్పులతో అలమటిస్తోంది. ఆ సీతమ్మ తల్లి మీద వేసిన నిందకి ప్రకృతి ఇలా సమాధానం చెప్పింది అని లెంపలు వేసుకున్నాడట. తను తీర్చగలిగితే అప్పుడే తీరిపోయే సమస్య అయితే రాములవారు అడవులకి పంపుతారా? ఈరోజు మనది కాకపోవచ్చు, కాని నీ ఓపికే నీకు రక్షణ కవచంలా మారి నీకు అండగా ఉంటుంది. నీ తప్పు లేదు అని నిరూపిస్తుంది. నీతో పాటు ఆ రోజుని కూడా తొందరపాటుతో చంపకూడదు. ఏమైంది వసుంధరా? నాకు సమాధానం దొరికిందమ్మా. ఆ రోజు అర్జునుడికి గీత బోధించిన కృష్ణయే
నీ రూపంలో నాకీ మాటలు చెప్పించాడు. ఇంక నా చేతుల్లో ఉన్నవి నేను చేస్తాను, లేనివి కాలానికే వదిలేస్తాను. సుజా, నువ్విప్పుడు ఊరెళ్ళాలా? ఊరు నుంచి ఫోన్ వచ్చింది వసుంధరా. ఇప్పుడక్కడ గొడవలుగా ఉన్నాయంట, రావద్దని ఫోన్ చేశారు. పిచ్చిది, చివరి చూపు కూడా చాలా మంది చూసుకోకుండా చేసింది. అమ్మా, నేనిప్పుడే వస్తాను. పెళ్ళై 2 నెలలే అవుతోంది, అప్పుడే విడాకులా? తనతో నాకు కష్టంగా ఉంది, కలిసి ఉండలేను. మీకు తెలుసు కదా, కోర్టులో మన కేసులు చాలా పెండింగ్లో ఉన్నాయి. ఇక నా వల్ల కాదు, కానీ తనతో కలిసి నేను ఉండలేను. మీరు డివోర్స్కి అప్లై చేయండి.